మన సనాతన సంస్కృతిలో గురువుకి, గురు పరంపరకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అసలు మన సంస్కృతికి ఒక వెన్నెముక లాంటి స్థానమే గురువుది, ఈ గురు పరంపరది. అయితే నేను సాధారణంగా ఈ గురువు గురించి నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళలో 100లో 99 మందికి వాళ్ళ నోటి నుంచి వచ్చే మొట్టమొదటి విషయం ఏంటంటే, సరైన గురువు దొరకలేదు. ఇప్పుడు ఎవరున్నారండి మంచి గురువులు? ఇప్పుడు ఎవరు లేరు, అందరూ మోసగాళ్ళు. సరైన గురువు దొరకలేదు, అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అందరూ మోసం చేస్తారు. ఇవే నేను ఎక్కువ విన్నాను అన్నమాట. ఎక్కువగా ఏలెత్తి చూపించేవాళ్లే కానీ అసలు నేను సరైన శిష్యుడినా అనే ప్రశ్న వాళ్ళల్లో వేసుకున్నారో లేదో ఇప్పటిదాకా ఆ వేసుకున్న మనుషులు నాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. చాలా విచిత్రమైనటువంటి విషయం అన్నమాట. నీకు సద్గురు దొరకాలి, సరే, సద్గురువుకు కూడా ఉంటుంది కదా ఒక అద్భుతమైన శిష్యుడు నాకు దొరకాలని. నువ్వు సద్గురు దొరకాలని ఎంత తపస్సు చేస్తున్నావో, నాకు గొప్ప శిష్యుడు దొరకాలి, నా పేరు నిలబెట్టే శిష్యుడు దొరకాలని చెప్పి ఆ గురువు కూడా అలాగే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అసలు మనలో శిష్యుల లక్షణాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. నేర్చుకునే లక్షణం మనలో ఉందా? మనల్ని మనం ఎప్పుడు అంటే మన దగ్గర మనమే ఫీడ్బ్యాక్ తీసుకొని మనం రెక్టిఫై చేసుకునే లక్షణాలు మనలో చాలా అరుదైన విషయం అన్నమాట. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎంతసేపు ఎదురుగా ఉన్నటువంటి ఆ గురువులు అలాగా, ఇప్పుడు గురువులు ఎలాగా, వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు అని చెప్పడమే కానీ అసలు నువ్వు సరిగ్గా ఉన్నావా అనేది వాళ్ళు ఎప్పుడు చూసుకోరన్నమాట. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా లోతైనవి అన్నమాట. వినగానే చాలా సింపుల్గా అనిపిస్తాయి అన్నమాట. అవి సరైన వాడి చెవిలోకి వెళ్తేనే వాటి ఫలితం కనిపిస్తుంది. ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు అనేదాన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకళ్ళు పట్టుపురుగు లాంటి వాళ్ళు అయితే, ఒకళ్ళు పేడపురుగు లాంటి వాళ్ళు అనమాట. పట్టుపురుగు లాంటి వాళ్ళకి చెప్తే అది జీర్ణించుకొని ఏదో ఒక రోజు వాళ్ళు ఆ కుక్కున్లోకి వెళ్ళిపోయి, కుక్కున్ నుంచి బటర్ఫ్లై లాగా, సీతాకోకచిలుకలాగా మారి వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఈ పేడ పురుగు లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అది బటర్ఫ్లై కాలేదు, అది ఆ పేడ పురుగులాగానే ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి మార్పు, ఎవల్యూషన్ అనేది జరగకపోగా ఇంకా కొంచెం వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి కూడా ఉందన్నమాట. అయితే నాకు కలిగినటువంటి ఒక చిన్న అనుభవం మీకు చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే, ఒక ఆవిడ స్పిరిచువాలిటీకి ఆ ట్యాగ్ లైన్ పెట్టుకొని ఉంటుందన్నమాట. ఆవిడ ఎక్కువగా స్పిరిచువాలిటీతో గురించి మాట్లాడుతూ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక చర్చ మా ఇద్దరి మధ్య కూడా జరిగింది. అయితే ఆవిడ కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే, చాలా ప్రైవేట్ విషయం చెప్పింది. ఏంటంటే, కొన్ని ఇవ్వకూడని ఫోటోలు ఒక అందరికి పంపించిందనమాట. పంపించాల్సి వచ్చింది ఆవిడకి. ఎందుకు పంపించారండి? చాలా సెన్సిటివ్ ఫోటోలు కదా ఇవి, మీరు ఎలా పంపించారు, ఇన్ని తెలుసు కూడా అని చెప్పి నేను అడిగాను. ఆవిడ సమాధానం విని నాకు చాలా ఆశ్చర్యం వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే, అందరూ ఈశ్వర స్వరూపమే కదా, ఈశ్వరుడే అడిగాడు అనుకున్నాను, అందుకే ఫోటోలు పంపించాను అని చెప్పి అంది. అప్పుడు అర్థమైందనమాట, ఓహో ఇది బటర్ఫ్లై కాదు, పేడపురుగే. ఎందుకంటే మనకి గురువులు చెప్పారనమాట, ఏమని, ఈ సృష్టి అంతా కూడా ఈ భగవత్ స్వరూపమే, నీకు ఎదురుగా ఉన్న మనుషులు, జంతువులు అన్నీ కూడా భగవత్ స్వరూపమే అని ఆ వాక్యం విని దాన్ని గుడ్డిగా అప్లై చేసేసింది జీవితంలో. అంటే
సరైన వాడి చెవికి వెళ్ళకపోతే ఇలాంటి మహావాక్యాలు ఎంత గల్లంతవుతాయో జీవితాలు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఇదే విషయం గురించి రామకృష్ణ పరమహంసుల వారు ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పారు. ఏంటంటే, ఒక గురువు గారి దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే విషయం చెప్పాడు అన్నమాట. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా భగవత్ స్వరూపాలే. ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని భావించి మనం బతకాలి అని చెప్పి గురువుగారు చెప్పారు. ఆ శిష్యులందరూ ఆ రోజు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఒక శిష్యుడు కట్టెలు కొడుతుండగా దూరం నుంచి ఒక మదపటేనుగు రంకెలేసుకుంటూ వస్తుందన్నమాట. రంకెలేసుకుంటూ ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఒక శిష్యుడు మీదకి అటువైపుగా వెళ్తుంది. అటువైపుగా వెళ్తుంటే ఆ శిష్యుడు అలాగే దారి మీద నిలబడి ఎదురుగా వస్తున్న ఏనుగును చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయి నిలబడ్డాడు. పక్క నుంచి పక్కకు తప్పుకోమని చెప్పి తోటి శిష్యులందరూ అరుస్తున్నారు పెద్ద పెద్దగా. కానీ వాడు వినిపించుకోవట్లేదు. వినిపించుకోకుండా ఒకటే చెప్తున్నాడు వాళ్ళకి, ఏమవుతుంది, ఎదురుగా వచ్చేది కూడా భగవంతుడే కదా, ఆ ఏనుగు రూపంలో కూడా భగవంతుడేగా వస్తుంది, నాకేం కాదులే అని చెప్పి అక్కడే నిలబడ్డాడు. లేదురా పిచ్చోడా, పక్క దొరుకు, నిన్ను తొక్కేస్తుంది పో అని చెప్పి పక్కన శిష్యులందరూ స్నేహితులందరూ చెప్తున్నా కూడా వాడు వినిపించుకోలేదు. అలాగే ఆ ఏనుగు రానే వచ్చింది, దగ్గరకు వచ్చేసింది. ఆ తొండం తీసుకొని అతన్ని ఇసిరి అవతల కొట్టేసింది. వెళ్ళి దూరంగా పడ్డాడు. ఫుల్గా గాయాలైపోయినాయి. అందరూ పోయి వాడిని తీసుకెళ్ళి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత జరిగిన విషయం అంతా చెప్పారు గురువుగారికి. గురువుగారితో వాడు అన్నాడు, మీరే చెప్పారు కదా స్వామి, గురువుగారు ప్రతీదీ దైవస్వరూపమే అన్నారు కదా, ఎదురుగా వచ్చి ఏనుగు కూడా దైవస్వరూపం అని నేను నిలబడ్డాను, నాకేం కాదని, కానీ అది ఇసిరేసి తొక్కేసింది అని చెప్పి అన్నాడు. ఒరే పిచ్చాడా, వచ్చే ఏనుగు దైవస్వరూపమే, మరి నీకు పక్కగా తప్పుకోమని చెప్పి చెప్పింది ఎవరు? నీ స్నేహితుడి రూపంలో ఉన్న భగవంతుడేగా, మరి వాడి మాట ఎందుకు వినలేదు? ఈ దేవుడు భగవంతుడి మాటే కదా, భగవంతుడే వచ్చి నీకు చెప్పినట్టు పక్క తప్పుకోమని. ఏనుగు దేవుడే, పక్క తప్పుకోమని చెప్పినవాడు కూడా దేవుడే. ఈ దేవుడు మాట ఎందుకు వినలేదు నువ్వు? అదనమాట. అంటే మనకు చెప్పిన విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని తప్పుగా, అంటే ఒక పేడ పురుగు చెవిలోకి వెళ్తే అది ఇంకా సమస్యల్లో పడుతుంది. అదే ఓ పట్టు పురుగు చెవిలోకి వెళ్తే అది బటర్ఫ్లైగా మారుతుందన్నమాట. మనకి సద్గురువు దొరకాలి, మనకి మంచి గురువు దొరకాలి అని అనుకునే వాళ్ళకి ముందు మనం మంచి శిష్యులమేనా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. వాళ్ళలో ఆ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా నీకు సరైన గురువు దొరుకుతాడు.